గోల్డ్. గుడ్. ఇన్ఫ్లేషన్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది కానీ లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ చేయడం చాలా కష్టం. ఫిక్స్డ్ డిపాజిట్. యావరేజ్. రిస్క్ ఆల్మోస్ట్ లేదు కానీ ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం చాలా కష్టం. రియల్ ఎస్టేట్. గుడ్. రైట్ లొకేషన్ అయితే వెల్త్ క్రియేషన్ చేయవచ్చు కానీ ఎంట్రీ కాస్ట్ ఎక్కువ, లిక్విడిటీ చాలా తక్కువ. మ్యూచువల్ ఫండ్, ఎస్ఐపి. ఎక్సలెంట్. స్మాల్ అమౌంట్ తో స్టార్ట్ చేయవచ్చు. అట్లీస్ట్ 100 రూపీస్ ఆర్ 500 రూపీస్ తో స్టార్ట్ చేయవచ్చు. లాంగ్ టర్మ్ లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క రిటర్న్స్ పొందేటువంటి అవకాశం చాలా అద్భుతంగా ఉంటుంది. స్టాక్స్. నాలెడ్జ్ తో ఇన్వెస్ట్ చేస్తే అద్భుతంగా రిటర్న్స్ పొందే అవకాశం ఉంది కానీ కేవలం గుడ్డిగా మీరు ఇన్వెస్ట్ చేస్తే అప్పటి వరకు సంపాదించిన లాక్స్ మీరు కోల్పోయే అవకాశం. క్రిప్టో. హై రిస్క్ ఉన్నప్పుడు హై రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క మొత్తం పోర్ట్ఫోలియోలో స్మాల్ పర్సెంటేజ్ మాత్రమే క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫైనల్ రేటింగ్. మీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? మీ యొక్క నాలెడ్జ్. మీ నాలెడ్జ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మీరు ఎవరి సజెషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కామెంట్ లో తెలియజేయండి మీకు నెక్స్ట్ టాపిక్ ఏది కావాలి.